కాకి డ్రెస్ వేసుకుంటా కిక్కే వేరప్ప పోలీస్ కొలువు కొట్టాలి అనేది ఎంతో మంది ఆశ. అయితే తీరా కాకి చొక్కా దొరకగానే చాలా మందిలో కలర్స్ మారుతుంటాయి. సివిల్ తగాదాల్లోకి పోలీసులు జోక్యం చేసుకోవద్దు, ఇది రూల్. కానీ నిబంధన ఎంతవరకు అమలవుతోంది? రూల్స్ రామానుజం మంత్రం జపిస్తే చిలక్కొట్టడుకు ఛాన్స్ ఉంటుందనుకుంటున్నారు ఆ కాకిలు. తలదూర్చారు. మరి ప్రతిఫలం ఎలా ఉందో మీరే చూడండి. బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ. బలహీనుడు వెనుక ఓ బలవంతుడుంటాడు, ఉండాలి కూడా. అయితే సినిమా లెక్కను పక్కన పెడితే మరి రియల్ గా బలహీనుల వెనుక ఉండాల్సిన బలవంతులెవరు? ఇంకెవరు? పోలీసులే. మరి చట్టాన్ని న్యాయాన్ని కాపాడాల్సిన ఖాకీలే దారి తప్పితే ఇక సామాన్యులకు దిక్కెవరు? మరో భారతీయుడు రావాల్సిందేనా? ఓ భారతీయుడొచ్చాడు. ఇదిగో ఇతనే అతను. పేరు వెంకటరమణ. భారతీయుడిలో కమల్ హాసన్లా ఇతను ఫీట్లు చేశాడంటే అతిశయోక్తి అవుతుంది. ఇతను ఫైటింగ్లు గట్రా చేయలేదు, కానీ పోరాట పటిమతో న్యాయానికి ధర్మానికి ఉన్న శక్తిని చాటాడు. తన భూమిని తాను దక్కించుకున్నాడు. కొందరు ఖాకీలు కిరికిరి పెట్టినా ఓ సిన్సియర్ ఆఫీసర్ స్పందన ఈ పేదవాడిని గెలిపించింది. ఆ ఆఫీసర్ మరెవరో కాదు, సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్య. వెంకటరమణకు న్యాయం చేయడంతో పాటు సివిల్ తగాదాల్లో తలదూర్చిన మియాపూర్ సీఏ రమేష్ కొత్వాల్, ఎస్ఐ రాములుపై సస్పెన్షన్ వేటు వేశారు సిపి సందీప్ శాండిల్య. వెంకటరమణ సొంతూరు అనంతపురం జిల్లా. ఉపాధి కోసం ఎప్పుడో హైదరాబాద్కు వలస వచ్చారీయన. మియాపూర్ ఏరియాలోని ఎంఏ నగర్, ఏవీ కాలనీలో వీళ్లకు 70 గజాల స్థలం ఉంది. ఇందులో చిన్న ఇల్లు కట్టుకున్నారు. ఇటీవల అనారోగ్యం కారణంగా సొంతూరుకు వెళ్లారు వెంకటరమణ, ఆయన కుటుంబ సభ్యులు. ఇదే అదునుగా కబ్జాకోరులు ఈ ఇంటిపై కన్నేశారు. రియల్టర్ రాజు, అతని అనుచరులు వెంకటరమణ ఇంట్లో సామాన్లను బయటపడేశారు. అడ్డుకున్న చుట్టుపక్కల వాళ్లను బెదిరించారు. విషయం తెలిసి మియాపూర్ వచ్చిన వెంకటరమణ పోలీసులను ఆశ్రయించారు. వృద్ధులనే కనికరం కూడా చూపకుండా ఠాణా చుట్టూ తిప్పించుకున్నారు. పైగా కబ్జాకోరులకు వత్తాసు పలికారు. మీ ఇంటిని అమ్మేశారు కదా అంటూ బెదిరింపులకు దిగారట. నాకు ఒళ్ళు బాగాలేక క్యాన్సర్ అటాక్ అయింటే చెకప్కు పోయినాము సార్. మా భార్య తీసుకుపోయింది. అప్పుడు చెకప్ చేస్తుండగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవి వాళ్ళు రాయించిన చీటీలు అవన్నీ తీసుకొని ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చాము. వచ్చేలోపు ఈయన కబ్జా చేసి రాజు అనే అతను సామాన్ అంతా లారీకి వేసుకొని పోతుంటే వీళ్ళందరూ అడిగింటే మేము కుమార్ సార్కు డబ్బులు ఇచ్చి కొన్నామని చెప్పేసి వాళ్ళని దబాయించాడు. మా అబ్బాయి వచ్చింటే మా అబ్బాయిని బెదిరించేసి చంపుతాము, నరుకుతాము, ఏం చేసుకుంటావు చేసుకోపో అని ఈ విధంగా చెప్పి భయపడిచ్చారు. ఖాకీలే భూకాసురులకు సపోర్ట్ చేయడం చూసి షాక్ అయిన వెంకటరమణ స్థానికుల సాయంతో సరాసరి సైబరాబాద్ సిపి సందీప్ శాండిల్యను ఆశ్రయించారు. తన దైన్యాన్ని వివరించారు. చలించిన సిపి విచారణకు ఆదేశించారు. సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా వృద్ధులతో అనుచితంగా ప్రవర్తించిన సిఐ రమేష్ కొత్వాల్, ఎస్ఐ రాములను విధుల నుంచి సస్పెండ్ చేశారు. వెంకటరమణ ఇంటిని ఆయనకు ఇప్పించారు. న్యాయం కోసం ఠాణాకు వెళ్తే పోలీసులు ఎలా వ్యవహరించారో కళ్లకు కట్టారు స్థానికులు. ఆ వృద్ధ దంపతులు పోయినా కూడా పోలీస్ స్టేషన్లో సరి అయిన స్పందన లేదు. వాస్తవానికి ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి తిప్పించుకున్నారు. పాపం ఆయనని ముసలాయన నడవలేని పరిస్థితులు ఉన్నాయనని ఓపిక లేకుండా కింద పడుకుంటూ మీద పడుకుంటూ ఆగమేఘాల మీద అయ్యని ఇల్లు ఇట్లా అయిందని వస్తే అనంతపురంలో ఉన్నాయని ఇక్కడ వచ్చి ఎన్నోసార్లు తిరిగినా కూడా తొందరగా ఆయనని మీద కేసు తీసుకొని అయ్యా మీకు మేము అండగా ఉన్నామని ఒక భరోసా ఇవ్వలేకపోయారు. ఆ విధంగా ఆయనను బాధ పెట్టారు. సిపి సందీప్ శాండిల్యకు వెంకటరమణ కుటుంబంతో పాటు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. సిపిని కలిసిన తర్వాత అప్పుడు ఈ ఎస్ఐ కానీ సిఐ కానీ స్పందన కల్పించి మరి ఆ ఇన్ఫర్మేషన్ తోటి పైన కలిశాడు సిపి గారిని అని ఆ భయంతో ఆయనకి లిప్పించారే తప్ప వాస్తవానికి ఆ కబ్జాకారులకు అండగానే నిలబడటానికి వాళ్ళు ప్రయత్నించారే తప్ప నిజంగా ఈ వృద్ధుల మీద ప్రేమతోటి ఇల్లు ఇప్పి ఇచ్చారని కాదు. ముఖ్యంగా కమిషనర్ గారిని మేము మాలాంటి పేదవాళ్ళము అందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాము. వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. సస్పెన్షన్ వేటుపడినా సదరు ఖాకీల తీరు మారలేదు. మీ ఇల్లు మీకు వచ్చింది కదా, గమ్మునుండండి, మా గురించి మీడియాకు ఏదైనా చెప్పారో మీ సంగతి చూస్తామని బెదిరించి వెళ్లారట. ఇలాంటి దారి తప్పిన ఖాకీలకు దండనే కరెక్ట్ అంటున్నారు స్థానికులు. కొందరు కన్నింగ్ కాప్స్ వల్ల ఖాకీవనంపై జనంలో విశ్వాసం సన్నగిల్లుతోంది.
సిఐ రమేష్, ఎస్ఐ రాములు భూ వివాదంలో జోక్యం చేసుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. మరోవైపు కీసర ఎస్ఐ విష్ణువర్ధన్ రెడ్డి సస్పెన్షన్ కూడా కలకలం రేపింది. ఓ చోరీ కేసులో 1,75,000 పోయాయని బాధితులు ఫిర్యాదు చేస్తే ఆయన 49,000 పోయినట్టు కేసు కట్టాడు. బాధితుల ఫిర్యాదుతో స్పందించిన రాచకొండ సిపి మహేష్ భగవత్ విష్ణువర్ధన్ రెడ్డిని సస్పెండ్ చేశారు. నోట్ల రద్దుతో రియల్ భూమ్ తగ్గిందని, సామాన్యుల సొంతింటి కల నెరవేరుతుందనే అంచనాను మాఫియా తలకిందులు చేస్తోంది. నయీం పోయినా అతని మార్కు భూదందాకు కళ్ళెం పడ్డం లేదు. ఎక్కడెక్కడ ఖాళీ జాగా ఉందో పసిగట్టి ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేస్తున్న కంత్రీగాళ్ల ఆగడాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా అట్లాంటి ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. కొందరు ఖాకీల అండదండలతోనే రియల్ మాఫియా మళ్లీ బరితెగిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిఐ రమేష్ కొత్వాల్, ఎస్ఐ రాములయ్య వ్యవహారమే అందుకు నిదర్శనమంటున్నారు పబ్లిక్.